హైదరాబాద్ లోని ఐడిపిఎల్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కబ్జా ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. దాదాపు 4,000 కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేశారంటూ ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ సర్కార్ కుకట్పల్లిలోని 376 సర్వే నంబర్ భూమిలో ఏం జరిగిందో తేల్చాలంటూ విజిలెన్స్ అధికారులకు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిచారి అందిస్తారు. సోమా, తెలంగాణలో భూముల అంశం పైన ప్రభుత్వం ఇప్పటికీ పలు విచారణలు చేపట్టింది. ఇందులో భాగంగా తాజాగా ఐడిపిఎల్ భూముల వ్యవహారం అటు రాజకీయ పార్టీల మధ్య దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో ఐడిపిఎల్ భూములపై విచారణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. సుమారు 4,000 కోట్ల విలువైన ఈ భూములకు సంబంధించిన దానిపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. భూ కబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కూకట్పల్లి సర్వే నంబర్ 376 లోని భూములకు సంబంధించిన విషయంలో ఏం జరిగిందో తేల్చాలంటూ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. దీంతో ఇటు ఇప్పటికే ఒకవైపు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడి పైన కవిత తీవ్ర ఆరోపణలు చేసింది. కూకట్పల్లి పర్యటన సందర్భంగా ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో అటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా కవిత భర్త అనిల్ పై భూ కబ్జా ఆరోపణలు చేశారు. పరస్పర ఆరోపణలు మొత్తానికి ప్రభుత్వానికి దీనిపైన విచారణ చేపట్టాలని నిర్ణయానికి వచ్చింది. ఈ విచారణ నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక అంశం అయితే, మొత్తానికి ఈ విచారణతో ఈ భూముల వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ భూముల వ్యవహారంలో కవిత మాత్రం తాను జాగృతి జనంబాట కార్యక్రమంలోనే మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా ఈ భూ అక్రమాలకు సంబంధించిన విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగానంటూ కూడా ఆమె స్పష్టం చేసింది. ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయం అంటూ కూడా ఆమె తాజాగా ఆమె ప్రకటించింది. మొత్తానికైతే తెలంగాణ జాగృతి పోరాటాలతోనే ఐడిపిఎల్ భూములతో సహా ప్రభుత్వ భూముల అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించారు అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత కూడా స్పష్టం చేశారు. మొత్తానికైతే గతంలో విచారణలు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో దానిపైన చర్యలు తీసుకోవడం లేదనే అంశం పైన కూడా కవిత ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. మొత్తానికైతే ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులకు కలిపి విచారణ చేయడాన్ని స్వాగతించారు. ఈ విచారణలో నిజాలను నిగ్గు తేల్చాలి అని చెప్పేసి కూడా ఆమె కోరారు. సుమా, థ్యాంక్ యూ తిరుపతిచారి. ఐడిపిఎల్ భూముల ఆక్రమణల విచారణపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. విజిలెన్స్ విచారణ ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమేనన్నారు. విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నామని, విచారణలో నిజాలు బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను రక్షించాలన్నారు కవిత.